హలో అండి అందరికీ. ఈరోజు నేను వచ్చేసి చికెన్ పిక్కల్ చేస్తున్నా. సో చికెన్ని మంచిగా వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి కొంచెం కల్లుప్పు అండ్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి పీస్ అనేది తునిగిపోకుండా మంచిగా వస్తుంది. మూత పెట్టేసుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని అందులోకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులోకి ఆల్రెడీ బాయిల్ చేసుకొని పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఆయిల్లో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి వచ్చేసి 10 to 12 ఇలాచి, దాల్చిన చెక్క అండ్ లవంగాలు. ఇక్కడ నేను ధనియా పౌడర్ ప్రిపేర్ చేస్తున్నా. ఆల్రెడీ వేయించుకొని చల్లార్చి పెట్టుకున్న ధనియాలని మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన పీసెస్ని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు. ఇప్పుడు చికెన్ పీసెస్ని ఆయిల్లో వేసుకొని 2 minutes వేయించుకోవాలి. సో చూసారు కదా పీసెస్ ఎంత మంచిగా కలర్ వచ్చాయో. సో ఇప్పుడు ఒక బౌల్లో ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్ అండ్ చెక్క, లవంగం, ఇలాచి పౌడర్ మిక్స్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఆ పౌడర్ మిక్స్ అంతా ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. నేను ఇక్కడ 1 kg చికెన్కి 8 lemons వరకు తీసుకున్నాను. లెమన్స్ని మంచిగా స్క్వీజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మనము చికెన్ పీసెస్లోకి యాడ్ చేసుకోవాలి. చూడండి ఎంత మంచిగా వచ్చిందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఎమ్మి ఎమ్మి చికెన్ పిక్కల్ రెడీ. సో మనకు ఆల్రెడీ రైనీ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఏమైనా స్పైసీగా తినాలి అనుకున్నప్పుడు ఇట్లా చికెన్ పిక్కల్ చేసుకొని ఇన్స్టెంట్గా వేడివేడి అన్నంలో తింటుంటే చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నేనైతే మంచిగా స్టోర్ చేసి పెట్టేసుకుంటున్నా. మీరు కూడా ఇలా మంచిగా చికెన్ పిక్కల్ తినాలి అనుకుంటే ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు అందులో నేను కొంచెం రైస్ వేసుకొని మంచిగా కలుపుకొని తిని టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను. నిజంగా పిక్కల్ అయితే చాలా టేస్టీగా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో ట్రై చేసి ఎట్లా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. Please do like, share and subscribe to my channel. Thank you for watching. See you on next video. Until then, bye bye.